మహానాడు వేదికగా వైసీపీకి జగన్ కు గట్టి షాక్ తగలబోతోందా? కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత సైకిల్ ఎక్కబోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు జరిగే మహానాడు అనేక సంచలనాలకు వేదిక కానుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. క్యాడర్ కు దిశానిర్దేశం చేయడంతో పాటు మరిన్ని వ్యూహాత్మక నిర్ణయాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇందులో ప్రధానంగా వైసీపీకి షాక్ ఇచ్చే పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి వచ్చిన వారిని టీడీపీ చేర్చుకున్న మహానాడు వేదికగా దీనికి మరింత ఊపు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. పైగా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనే ఈ దఫా మహానాడు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా తమకు ఎదురు లేదని, ఏ జిల్లాలో అయినా సరే తమ సైకిల్ పరుగులు పెడుతుందన్న సంకేతాలు ఇవ్వబోతున్నారట. అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చే నాయకులకు ఈ వేదికగానే కండువా కప్పనున్నట్టు తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలో నాయకులు కొందరు ఇప్పటికే రెడీ అయ్యారని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అలాగే జగన్ మేనమామ ప్రాతినిధ్యం వహించిన కమలాపురం నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలను చేర్చుకునేందుకు పార్టీ వర్గాలు రెడీ అయ్యాయి. ఇందుకు సంబంధించి మండల స్థాయిలో మంత్రాంగం ఊపందుకుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కీలక బాధ్యతలు తీసుకున్నారని, ఆయనే అన్ని తానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పార్టీలో చేరికల నుంచి నాయకుల సమీకరణ వరకు శ్రీనివాసరెడ్డి చూస్తున్నారట. ఇక పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. టీడీపీ యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కీలక యువ నాయకులకు పార్టీలో బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ జాబితాలో పరిటాల శ్రీరామ్ వంటి నాయకులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచి యువనేతను చేరువ చేసుకోవడం, వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడం అనే లక్ష్యాలుగా టీడీపీ మహానాడుకు శ్రీకారం చుడుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామని వైసీపీ హైకమాండ్ సవాల్ విసురుతున్నా, ఇంకా 4 ఏళ్ల పాటు అధికారం ఉన్న టీడీపీ తామేం తక్కువ అంటోంది. వైసీపీకి తప్పకుండా ఈ 4 ఏళ్లలో సినిమా చూపిస్తామని చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈసారి వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో పసుపు పండుగ నిర్వహిస్తోంది. ఆ మహానాడు వేదికగా పలు సంచలనాలు నమోదయ్యేలా వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ కోసాలు కదిలిపోయేలా ఆ పార్టీ నుంచి బిగ్ షాట్స్ ను చేర్చుకునేలా భారీ స్కెచ్ ను గీసిందట. దాంతో మహానాడులో ఎవరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద నాయకులే సైకిల్ ఎక్కుతారని అంటున్నారు. ఆ విధంగా చేరేవారిలో రాజ్యసభకు చెందిన ఒక ఎంపీ కూడా ఉంటారని అంటున్నారు. మరి ఆయన ఎవరు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. వైసీపీకి 2024లో అధికారం కోల్పోయే నాటికి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. అందులో 4 ఇప్పటికే పార్టీని వీడిపోయారు. ఇక మిగిలిన వారిలో వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. మరి వీరిలో ఎవరు అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. ఇందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని పదవీ కాలం వచ్చే ఏడాది జూన్తో ముగుస్తోంది. సో వారు పార్టీ మారినా, రాజ్యసభ ఎన్నికలు వచ్చినా 6 నెలలకు మించి కొత్త వారికి పదవి ఉండదు. సో వారి జోలికి ఎవరూ వెళ్లరు. వారు కూడా ఈ సమయంలో రారని అంటున్నారు. అంటే మరో 4 విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. ఆ 4లో వైవి సుబ్బారెడ్డి జగన్ సొంత బాబాయ్. ఆయన్ను పక్కన పెడితే నిరంజన్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు, సొంత లాయర్. ఇక ఆయన్ను కూడా కాదు అనుకుంటే ఇద్దరి పేర్ల మధ్యనే రాజకీయ చర్చ అంతా సాగుతోంది. ఇందులో ఒకరు ఉత్తరాంధ్రవాసి, విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబురావు, రెండవ వారు కడప జిల్లాకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి. ఈ ఇద్దరి పదవీ కాలం 2030 ఏప్రిల్ 1 వరకు ఉంది. అంటే ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు పదవి ఉందన్నమాట. సో ఈ ఇద్దరి విషయంలోనే రాజకీయంగా అంతా చర్చిస్తున్నారు. గొల్ల బాబురావు పేరు ఆ మధ్య వినిపించినా తనకు రాజకీయ జన్మనిచ్చిన వైఎస్ఆర్ కుటుంబాన్ని వీడేది లేదని చెప్పారు. మేడా మల్లికార్జున రెడ్డి కూడా గతంలోనే పార్టీని వీడను అని గట్టిగానే చెప్పారు. కానీ ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగొచ్చు. అయితే వైసీపీ నుంచి బయటకు వస్తే తాము రాజీనామా చేసిన ఎంపీ సీటు తిరిగి తమకే ఇవ్వాలని కండిషన్ పెడుతున్నారట. అంటే తాము పార్టీ మారుతాం కానీ ఎంపీ సీటు మళ్లీ మాకే ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరి ఆ షరతును అటు టీడీపీ గాని బీజేపీ గాని అంగీకరిస్తే ఆయా పార్టీల తరపున వీరు తిరిగి రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికైతే టీడీపీ అధినాయకత్వం నుంచి ఒక హామీ తీసుకునే సదరు ఎంపీ వైసీపీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. సో మహానాడులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేలా ఓ రాజ్యసభ ఎంపీ ఒకరు సైకిల్ ఎక్కుతారని, దీనికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. సో ఎవరా ఎంపీ, ఏమా కథ అంటే మహానాడు వరకు ఆగాల్సిందే అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.